హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీటి మాట లోపల ఏంటంటే మానవ జన్మకి సాత్వికమైన గుణములు ఎలా ఆవిర్భవిస్తాయి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆహారమే మనస్సు, జలమే ప్రాణం. మనం వంట చేసుకుంటాం. ఎట్టి వంటను అట్టి పొగ తయారవుతుంది. ఎట్టి పొగను అట్టి మేఘాలు చేరుకుంటాయి. ఎట్టి మేఘము అట్టి వర్షమే కురుస్తుందిగా ఫ్రెండ్స్. ఎట్టి వర్షము అట్లాంటి పంటే పండుతుంది. ఎట్లాంటి పంటను వల్ల అట్లాంటి బుద్ధే మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ మంట అంటే ఏమిటి? మన కర్మలే. మంట అంటే ఏంటి? మన కర్మలే. దేహం చేసే ప్రతి పనిని కర్మ అని అంట. మానవుని శరీరం అంతయు కర్మమయమే కదా ఫ్రెండ్స్. కనుక కర్మమయమైన ఈ శరీరమునకు ధర్మమైన ఆహారమును వెయ్యాలి. మనం ధర్మము, ఆహారం అంటే తినేదాని కాకుండా మనం మాట్లాడేది, చేసేది, దాన్ని ఏంటి ధర్మము అనే ఆహారాన్ని మనం వెయ్యాలి. అనగా ఆహారము పవిత్రమైనదిగా ఉండాలి, సాత్వికమైనదిగా ఉండాలి, భగవత్ అర్పితమైనదిగా కూడా ఉండాలి. అప్పుడే మానవుని యందు సాత్వికమైనటువంటి గుణాలు ఆవిర్భవిస్తాయి అని మనమందరం గమనించుకోవాలి ఫ్రెండ్స్. సమస్త లోక సుఖినో భవంతు.